వశము కాబోతుందని నేను చెప్పాను. నాకు ఆనందంగా నా ప్రాంగణము నా వశమైనందుకు నాకెంతో సంతోషము. వెయ్యింతల శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. కడుగు దోషాలు కవరీలు తొలగిస్తున్నాను. కడుగు దుష్టాలు ఇంకా మీకు కరిస్తున్నాను. నా పొలమర మీద కలిసిన వారి కడలి దోషాలు మరలా తొలగిస్తూనే ఉన్నాను కదా, మీకు ఎరకదలుస్తూనే ఉన్నాను. ఇంకేమి నిదర్శనాలు నేను చూపియాలి ఈ ప్రాంగణాన. 7 సిరిసల 12 సిరిసల పడిగ నాగన్న రూపాన్ని మీకు ఎల్లవేళలా దర్శన భాగ్యంగా నేను ఆగపడుతూనే ఉన్నాను రా బిడ్డ బాల రూపంగా. ఇంకా ఇంతకన్నా నిదర్శనము మీకు ఏమి కావాలు రా బిడ్డ? ఇంకా యావత్ ప్రపంచాన్ని కాపాడేంత శక్తి మరలా మీరు ఈ గోమాత క్షేత్రములో మీరు చేస్తున్నారు. యథార్థవంతమైన ఒక గ్రామ పొలిమెరలో 1000 మంది పాపాత్ములున్న ఒక పుణ్యాత్ములు ఉంటే చాలు, ఆ ఊరు బాడ నిబ్బరంగా సత్యవంతంగా నిలబడుతుంది. ధర్మరీతిలో నన్ను సేవిస్తూ ఉన్నందుకు ఎంతో సంతోషం. సత్యధర్మాదులతోనే నా ప్రాంగణము ఇంకా 1000 నేను రూపుదిద్దుకోబోతున్నాను. దీని వెనుక ఏ మానవ శక్తి లేదు, ఉండబోదు. ఏ మానవుల వల్ల కాదు, ఏ మనిషి వల్ల కాదు. దయచేసి వినాలి భక్తాదులు, మానవులు. ఏ మానవుల వల్ల సాధ్యం కాదు. నేను భూగర్భంలో ఈ జలపాతము వద్ద ఉన్నా. ఎంతో మందిని కోరి అడిగిన నేను ఇక్కడున్నానని నన్ను ఎవరు పట్టించుకోలేదు. పట్టించిండ్రా? మరెప్పుడు వచ్చినా బయటికి నాగసర్ప రూపములో సంచరిస్తున్న సమయము నాదది. నా భక్తురాలు కళ్ళల్లా నయనాదులల్లా నేను అగుపడితిని, సెలవిస్తిని. గృహాన్ని కట్టుకుంటానమ్మా అని ప్రాధేయపడింది. నేను బీదదాన్నమ్మా అని నన్ను వేడుకుంది. నాని ఆము మీకొద్దు, చేయదలుస్తున్నాని భావన నాకొద్దు. 1000 కోట్లకు పడిగెత్తే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. మీ వంశవృద్ధి 1000 కలిగే శక్తిని మీకు ఇస్తున్నాను. ఈరోజు నా ప్రాంగణానికి వచ్చి నన్ను దర్శించి ఆరాధించే నా భక్తాదులకు కూడా 1000 శక్తినే ముదువుగా ఇస్తున్నాను. 1000 శక్తిని ఇచ్చినప్పుడే ధనద్రవ్య రాశులు మీ వెన్నెంట ఉంటాయి. దారిద్రాన్ని తొలగించి 1000 శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. నా మేలుకొలుపులల్లా, నా ఉత్సవాలల్లా ఎవరైతే పెట్టిపోతల వాళ్ళు, పనివాట్ల వాళ్ళు పాల్గొంటారో నన్ను దర్శించిన వారి జన్మ ధన్యమవుతుంది. వారికి కూడా 1000 శక్తిని ప్రసాదిస్తున్నాను. యోగ్యతతోని, భక్తి భావముతోని, శ్రద్ధతోని నన్ను దర్శించిన వారికి ఎల్లవేళల తోడు నీడై కాపాడుతుంటాను. శాశ్వతమైంది ఎవరిక్కడ? పరిపూర్ణవంతమైన శాశ్వతమైన స్థిర నివాసినై ఉన్నది ఎవరు అంటే ఈ బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ. శాశ్వతంగా ఉండేది సూర్యచంద్రులు, పంచభూతాలు. అశాశ్వతము మీ యథార్థవంతమైన మానవ కులాలు. 4 రోజుల భాగవతములో కులాలు, కుతంత్రాలు, కుట్రలు, యథార్థము లేని అసత్య భావాలు, యథార్థము లేని నీతి మాలిన ఆలోచనలు, పనికి మాలినై తొలగించుకోవాలి బిడ్డ. 4 రోజుల జీవితానికి వెదురు నాటకాలు వెయ్యరాదు, నా ముందులు కుప్పు గంతులు వెయ్యరాదు రా బిడ్డ. తలదించి యథార్థమ్మా అని తల వంచి దర్శించి నన్ను అడిగిన వానికి ఆనందం, సంతోషం ప్రసాదిస్తాను. ఇంకా సెలవివ్వాలి. జై బోలో శ్రీ శ్రీ బంగారు గవ్వల రేణుకా మాతాకి. బంగారు గవ్వల రేణుకా తల్లికి.
దుష్టులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తొక్కాల కాలు కిందేసి తప్పకుండా కాలగమనానికే నేను వదిలిపెడతా గానే నాకు ఆ యొక్క అధర్మము లేదు. ఇక్కడ కలిదేవునికే వదిలిపెడుతున్నా. నా భక్తాదులు 20 దంపతులు ఒక్కరే నన్ను సేవిస్తున్నందుకు అసూయ ద్వేషాలతోనే ఉన్నారు కదనే. వెన్నెనుక ఎన్ని చేస్తున్నారు కుట్రలు. చేస్తుంటది. తొక్కలు కాలు కిందేసి శక్తి లేదా నీకు?
నా దగ్గర ఉండే నేను ఎవరికి ఏ బాలన రూపంగా నేను పంపించాలనో నీకు మళ్ళా నేను తిరిగి పంపిస్తా. నీ కష్టాలలోనే నీవు పెంచుతావు కదా, ఎందుకు సిద్ధపడుతున్నావు? నేను కనుక ఎప్పుడు నా పాట పాడతావు కదా, పాడు. మాదినే కొమ్మ భూమి ఆకాశము పుట్టాక ముందు పెరిగాక ముందు తల్లిదండ్రుల తల్లిదండ్రికి నామమే లేదు, నాగరిక లేదు. తల్లిదండ్రుల తల్లిదండ్రికి నామమే లేదు, నాగరిక మాది మందనగిరి మరిగోలు కొండ, మరిగోలు కొండ. వచ్చితే నిరకాల సానినో యమ్మ వనితనే కొమ్మ. భూమి ఆకాశము పుట్టాక ముందు పెరిగాక ముందు మాతాంగినై ఎరుక చెప్పే ఎరుక తెలిపే మాతాన్ని మహామట్టేడు మావురాల ఉంటుంది దాన్ని మరియు ఏది విచారము తెలుపగలరని నన్ను విలువనంపిన కార్యమేంటి? గోల్కొండ గిల మీద గొప్పైన దేవం మీద లక్ష ఎంతో సుఖశాంతులతో ఉంటుంది. ఈ భాగ్యనగరానికి ఎలాంటి కొదవలేదు, ఇంకా 1000 శక్తిని పొందలేదు.
నా యథార్థవంతమైన భక్తాదులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అంతా మంచి, అంతా మేలే జరుగుతుంది. గడియ గండాలు గట్టెక్కించాలి అనుకున్న వారికి సకల ఆపదలు తీరాలని ఆపదలలో ఉన్న నా భక్తాదులకి నిత్యము నన్ను ఆరాధించినట్టయితే వెయ్యింతల ఆపదలున్నా తొలిగిపోతాయి, కడల దోషాలు కలిగిపోతాయి. వెయ్యింతలుగా నా అనుగ్రహం ఉంది. వెయ్యింతలుగా నా 1000 గంటలతోనే ఎల్లవేళలా నా గ్రామ పొలిమరను దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుతూనే ఉన్నాను కదరా. ఎవరైతే కోరి నన్ను కొలుస్తారో, ఇంటాడబిడ్డగా నన్ను ఆదరించి నన్ను మేలు కొలుపుతారో వాళ్ళకి 1000 శక్తినై వెనకయుండి కాపాడుతాను. నా వశము కాబోతుందని నేను చెప్పాను. నాకు ఆనందంగా నా ప్రాంగణము నా వశమైనందుకు నాకెంతో సంతోషము. 1000 శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. కడల దోషాలు కవరి రోజులు గతిస్తున్నాను. కడల దుఃఖాలు ఇంకా మీకు గతిస్తున్నాను. ఇలాగనే నన్ను దర్శించాలి, నేను ఇలాగనే గ్రామోత్సవానికి బయలుదేరి వస్తానన్నట్టుగా ఎంతో వైభవంగా ఈ యొక్క సంధ్యావేళ సమయాన శ్రావణ మాసములో జరిపించడము ఇంకా ఎంతో శక్తివంతమైంది, ఎంతో విశేషమైన సేవ. కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధనకి మరిప్పుడు మహాపరాశక్తి గ్రామోత్సవానికి బయలుదేరుతుంది. మరియు పోతరాజులంటే అమ్మవారికి అన్నతమ్ములు. ఈ 7 రక్క జడ్లండ్లు ఎవరైతే గ్రామదేవతలు ఉంటారో వారికి అన్నతమ్ముల్లాగా అమ్మవారిని కాపాడుకుంటూ తీసుకెళ్ళి పొలిమరను తిప్పుతూ మరియు మరలా ప్రాంగణానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజున ఈ 3 రోజుల ఈ యొక్క పూజా కార్యక్రమాలల్లో ఎవరెవరైతే అమ్మవారిని సందర్శించి దర్శించినారో అలాంటి భక్తాదులకి కొంగు బంగారమై కొలువు తీరుతూ వారిని ఎల్లవేళలా కరుణ కటాక్షాలతోని కాపాడుతూ సంరక్షించి మహా కొలువు చేసే కొలువులు అందుకునే కొలువు ప్రదాయినిగా, వారి ఇష్ట ఇలవేల్పుగా, వారింటి ఆడబిడ్డగా కుల మత భేదాలు ఏవీ లేవు. అలాంటి తల్లి ఈ యొక్క బంగారు గవల రేణుక ఎల్లమ్మ తల్లి. ఇట్లాంటి తల్లిని ఎవరైతే దర్శించి ఆనందంగా సందర్శించినారో అలాంటి వారికి అందరికీ కూడా విజయాలు కలుగుతాయి. మరియు నేను కోరుకున్నది ఏంటంటే, మరియు గత 4-5 సంవత్సరముల నుంచి ప్రజలు ఎన్నో కష్టాల పాలు అయ్యి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అన్న ప్రసాదాదులకు కూడా ఇబ్బందులు పడుతూ మరి అన్నమో రామచంద్ర అనే భక్తాదులు కూడా ఎంతోమంది ఈ 4 సంవత్సరాల నుంచి తపన చెందే ఏ యొక్క భక్తాదులు ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా సంరక్షించి అన్నానికి మరియు దేనికి వస్త్రాదులకి దేనికి లోటు లేకుండా ఈ యొక్క ఏట నుంచి ఈ భాగ్యనగరానికే కాదు యావత్ ప్రపంచానికే సుభిక్షాన్ని ఇవ్వాలని ఈ ప్రాంగణము తరపున అమ్మవారిని మేము ఈ రోజున కోరుకుంటున్నాం. రేణుకెళ్ళమ్మ తల్లి దగ్గర దర్శనం చేయించుకున్న వాళ్ళకి అమ్మవారి దగ్గర మనం అందరం దర్శనం చేసుకొని మన సంవత్సరం జరుగుతుంది ఈ కార్యక్రమం. మన గణేష్ నగర్ ఉత్సవాలకు అందరూ అంబర్పేట నుంచి రావడం జరుగుతుంది. మన అందరం సరిగా వచ్చి దర్శనం చేసుకొని ఉండాలని మనవి. అద్భుతమైనది. ఇక్కడ జరిగిన పూజలు ఎక్కడ జరగాయి భూలోకంలో. అందరూ ఇక్కడ వచ్చి మానవులంతా చూసుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి. అనుకునే అన్నీ చాలా బాగా జరుగుతాయి. మనసులో ఏది అనుకుంటే అమ్మవారు అది నెరవేరుస్తుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ మానవులందరికీ భక్తులకి మంచిగా వచ్చి అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవాలి. ప్రతి సంవత్సరము మంగళవారం కూడా నిత్యం పూజలు జరుగుతాయి. ఇక్కడ నవరాత్రులల్లో
పూజలు జరుగుతాయి. అమ్మవారి దగ్గర అందరు వచ్చి ఇక్కడనే దర్శించుకొని వెళ్ళాలి. ఉన్నది. ఎందుకంటే నేను మొన్న సామి అన్నట్టుగా మొన్న మా అబ్బాయి పెళ్ళి అయింది. నాకు తోడు కూడా నా అందరికి వీసా వేద్దామన్నా కూడా వీసా కూడా రాలేకపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా రాలేదు. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అమ్మ నా సంతోషం అసలు ఎవరు అసలు అనుభవించారో లేదో కూడా నేను సంతోషం నాలోనే ఉన్నది. నా చిన్న కొడుకు కూడా వీసా రాకపోతే అమ్మ 5 సార్లు చెప్పింది, వద్దు నాన్న అక్కడ పెట్టుకోక అమెరికా కన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయాడు. తర్వాత అమ్మ నాకు వస్తుందా రాదా అని అడిగాడు. నేను చెప్తే విను వస్తుంది అని చెప్పింది. పట్టడానికి సంతోషం ఉంది. వాడికి మనసంతా ఇక్కడే ఉంటుంది ఎప్పటికీ. నా 2 పిల్లల జీవితం మొత్తం అమ్మే చూసింది. నా భర్తకు కూడా ఒంట్లో బాగాలేకపోతే కూడా అమ్మవారే చేసింది నాకు. మీరందరూ అబద్ధం అనుకున్నా నిజం అనుకున్నా నేను చెప్పట్లేదు ఇదంతా. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు మనకి వెలిసిందంటే అది మన అదృష్టంగా ఉండాలి. ఈ బజార్కి మొత్తం ఈ వాడలా కాదు ప్రపంచం మొత్తం ఈ అమ్మవారిని చూడటానికి రావాలి. ఎందుకంటే అట్లాంటి రాని వాళ్ళు కళ్ళు పాళ్ళు ఏదున్నా లోపం ఉన్నా అన్నీ అమ్మవారు తీరుస్తుంది. అది మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేపలో శ్రీ శ్రీ బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవి మాతాకి జై. అమ్మ ఇక్కడ స్పష్టంగా వెలిచి ఉన్నది. నా పెద్ద పాప నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ బాలకు బాగలేనప్పుడు నాకు అమ్మ ఎవరో పరిచయం లేదు, ఎవరో కాలంలో ఇట్లా చెప్తే అమ్మ దగ్గరికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నేను రాబట్టి దగ్గర 11-12 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి వచ్చిన కాంచి నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ అంటే చాలు ఆనందంగా నన్ను సంతోషంగా దగ్గర తీసుకొని ఆపదలో ఉన్నా కానీ ఆదుకొని సంతోష పెడుతుంది. ఎంత దుఃఖంలో ఇక్కడికి వచ్చినా కానీ సంతోషంగా నా పిల్లలు అనే దగ్గరికి దరిదాపున ఇట్లా తీసుకొని ఆనందంగా పంచుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. ఇందులో మొన్నటిదాకా మా పాపకు బాగాలేకుండే, మా సొంత బామర్ది వీళ్ళ అన్నయ్యకు బాగాలేకుండే. లేకపోతే అమ్మ ఎట్లా అమ్మ అంటే అసలు పరిస్థితి బాగాలేని పరిస్థితిలో అమ్మ వీడియో కాల్ చేయరా అంటే వీడియో కాల్ చేస్తే హాస్పిటల్లో ఉండు, ఘోరంగా హాస్పిటల్లో ఉంటే ఇట్లా హాస్పిటల్లో ఉంటే అమ్మ ఇట్లా చెప్పలేకపోతున్నారు, అమ్మ ఇట్లా కష్టంగా ఉండు అని చెప్తే అమ్మ అరే వీడియో కాల్ చేయరా నేను మాట్లాడతా అంటే వీడియో కాల్లో చూపించిన అంతే. ఏ ఇంజక్షన్ కూడా పని చేయలేదు. అప్పుడు లేచి నార్మల్గా అయి ఈయన మా బామర్ది అమ్మ దయతోనే ఇప్పుడు మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఇతనికి సంవత్సరం తిరగముందే కళ్యాణం అయింది. ఈ బాలతోని అమ్మే చేయించింది. ఇదంతా నా ఫ్యామిలీలో ఇంత మంచిగా చేసిందంటే ఇట్టాటోళ్ళను చాలామందిని తీసుకొచ్చాను నేను. ఆనందంగా సంతోషం సంతానం లేని వాళ్ళు, అష్ట కష్టాలు పడి ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ భార్యాభర్తలు దూరంగా అయి ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళని వీడికి తీసుకొస్తే అమ్మ ఆనందంగా మీకు ఏ ఇబ్బంది కలగదు నేనున్నా అని ధైర్యం చెప్పి వాళ్ళకు సంతోషపెట్టి పంపించింది. ఇక్కడ స్పష్టంగా ఉన్నది అమ్మ చెప్పింది. అమ్మ అంటే అయ్యో అని నా పిల్లలని దగ్గర తీసుకుంటుంది. ఆపదలో వచ్చిన వారిని ఆనందంగా పంపిస్తుంది. ఇప్పుడు మా బావ ఇట్లా అమ్మవారితో చెప్పారు. అమ్మవారి కడక్షం వల్లనే నేను బాగా అయినాను. ఇక్కడి నుంచి అక్కడికి నాకు అన్నీ పంపించి నన్ను బాగా చేశారు. అక్కడి నుంచి మళ్ళీ కోలుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా అమ్మవారిని నా బాధ చెప్పుకున్నా. మంచి జరిగింది నాకంతా. అదే సంవత్సరంలోనే మళ్ళీ నాకు వివాహం జరిగింది. వడిబియ్యంతో అంత మంచి వడిబియ్యం పోసాను అమ్మకు. మళ్ళీ మొక్కున్నాను, సంతానం కలని మొక్కున్నాను. మళ్ళీ నాకు కటాక్షం ఇచ్చింది. అంతా నాకు అమ్మవారు చెప్పినట్టు జరుగుతుంది. నేను అమ్మకు ఒక మొక్కున్నాను, అది కూడా తీర్చుకుంటాను. జయ శ్రీ రేణుకెల్లమ్మ తల్లికి జై.